ఇప్పుడే విజయ్ సేతుపతి యాక్ట్ చేసిన తన 50th ఫిల్మ్ అయిన మహారాజా ఫిల్మ్ చూసా. ఈ ఫిల్మ్ చూసిన తర్వాత నాకు అనిపించిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే, జాయ్ అని లెగుస్తుందండి. ఫుల్ రివ్యూ తెలుసుకోవాలి అంటే లెట్స్ స్టార్ట్ ద వీడియో. విజయ్ సేతుపతి అసలు తెలుగులో పరిచయమే అవసరం లేని పేరు. తను చేసిన క్యారెక్టర్స్ మనకి అంత బాగా గుర్తుండిపోయినాయి. విజయ్ సేతుపతి అనగానే మనకి తను చేసిన ప్రామినెంట్ రోల్స్ గుర్తొస్తాయి. తన ఉపన్యాలో చేసిన రోల్ గానీ, విక్రమ్ లో చేసిన రోల్ గానీ, మాస్టర్ లో చేసిన రోల్ గానీ మనకి ఇప్పటికి కూడా ఫేవరెట్స్ గా ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ ఫిలిం మహారాజాకి వచ్చేసరికి తన 50th ఫిలిం అని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి ఈ ఫిలిం లో. అండ్ ఈ ఫిలిం సైమల్టేనియస్ గా తెలుగు అండ్ తమిళ్లో రిలీజ్ అవడం కూడా విజయ్ సేతుపతి తెలుగు ఫ్యాన్స్ కి ఒక పాజిటివ్ థింగ్. సో నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా తెలుగులో సైమల్టేనియస్ గా రిలీజ్ అవుతుంది సినిమా అని. సో ఈ మూవీలో బేసిక్ ప్లాట్ మాట్లాడుకుంటే, విజయ్ సేతుపతి ఒక బార్బర్ అన్నమాట. తనకు ఒక డాటర్ ఉంటుంది, తన పేరు వచ్చేసి జ్యోతి. సో వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఒక రోజు విజయ్ సేతుపతి పోలీస్ స్టేషన్ కి వెళ్లి లక్ష్మి కనిపించట్లేదు అని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు ఫస్ట్ ఆ కంప్లైంట్ తీసుకోరు, కానీ వెతకడం మొదలు పెడతారు. తర్వాత అసలు ఆ లక్ష్మి ఎవరు, విజయ్ సేతుపతికి ఆ లక్ష్మికి ఏంటి సంబంధం, వాళ్ళ లక్ష్మిని కనిపెట్టారా లేదా, అసలు నిజంగా లక్ష్మి కోసమే తన కంప్లైంట్ ఇచ్చాడా, లేకపోతే వేరే ఇంకెవరైనా ఎదుగుతున్నారా, లేకపోతే దాని వెనక ఇంకేదైనా రహస్యం ఉందా. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి స్టోరీలో రివీల్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ ఫస్ట్లీ ఈ మూవీలో పాజిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే, విజయ్ సేతుపతి యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్. సేతుపతి ఈ మూవీలో చాలా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు. అండ్ తన ల్యాండ్ మార్క్ ఫిల్మ్ 50th ల్యాండ్ మార్క్ ఫిల్మ్ కాబట్టి ఈ క్యారెక్టరైజేషన్ కూడా ల్యాండ్ మార్క్ క్యారెక్టరైజేషన్ లాగే డైరెక్టర్ అనేది రాశారు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఫిలిం లో తన డైలాగ్స్ కానీ, తన బాడీ లాంగ్వేజ్ కానీ, తన ఎమోషన్స్ చూపించే విధానం కానీ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఈ ఫిలిం తను చేయటం వల్ల ఒక నార్మల్ ఫిలిం కాస్త ఒక టాప్ ఫిలిం గా మారింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫిలిం స్క్రీన్ ప్లే. ఈ ఫిలిం స్క్రీన్ ప్లే ఎలా ఉంది అంటే, ఇది ఒక అనాటమీ ఆఫ్ స్క్రీన్ ప్లే అనమాట. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత మనం ఎవరైనా స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిమ్స్ చూడాలనుకుంటే ఈ ఫిలిం రిఫరెన్స్ గా తీసుకొని కూడా మనం స్క్రీన్ ప్లే రాసుకోవచ్చు అనమాట. సో ఈ ఫిలిం స్క్రీన్ ప్లే అంత బాగుంది. ఒక నార్మల్ స్టోరీని కూడా స్క్రీన్ ప్లే తో ఇంత వెల్ ఎగ్జిక్యూటెడ్ గా, ఇంత హై లెవెల్లో, ఇంత ఎంగేజింగ్ గా, గ్రిప్పింగ్ గా చెప్పొచ్చు అనే విషయం నాకు ఈ మూవీ నుంచే తెలిసింది. సో స్క్రీన్ ప్లే అంత బాగుంది అనమాట. స్క్రీన్ ప్లే ఈ మూవీకి హార్ట్, సోల్ అండ్ ఎవ్రీథింగ్. సో స్క్రీన్ ప్లే వండర్ అనమాట ఈ ఫిలిం మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ. సో సినిమాటోగ్రఫీ ఈ ఫిలిం లో చాలా బాగుంది. కొంచెం వైలెన్స్ తో కూడిన ఫిలిం, కానీ సినిమాటోగ్రఫీ ఆ ఫ్రేమ్స్ కానీ, కలరింగ్ కానీ చాలా బాగున్నాయి చూస్తున్నప్పుడు. అండ్ ఈ ఫిలిం లో ఇంకో పాజిటివ్ థింగ్ వచ్చేసి, ఈ ఫిలిం ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్. సో ఈ ఫిలిం ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అవి మనం స్టన్ అయిపోతాం అనమాట థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు. ఎంత బాగుంది అని, ఎంత బాగా రివీల్ చేశారని ట్విస్ట్లు. అండ్ తర్వాత ఈ ఫిలిం నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో కొన్ని స్లో సీన్స్ ఉంటాయి. సో ఆ స్లో సీన్స్ వల్ల మనం నిజంగా ట్విస్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆ స్లో సీన్స్ రావడం వల్ల మనం కొంచెం బోర్ ఫీల్ అవుతాం. సో అదో నెగటివ్ పాయింట్. అండ్ ఈ ఫిలిం మొత్తం కూడా విజయ్ సేతుపతి మీద బేస్ చేసేసారు. ఇంకా వేరే క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. సో ఆ వాళ్ళని పెద్దగా యూజ్ చేసుకోలేదని నాకైతే అనిపించింది. సో వాళ్ళని కూడా కొంచెం యూజ్ చేసుకుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ గా ఈ ఫిలిం కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5/5. అండ్ ఈ ఫిలిం మీరు చూడొచ్చా లేదా అంటే మాత్రం ఈ ఫిలిం మీరు ఖచ్చితంగా చూడాలి. అండ్ ఇదొక మస్ట్ వాచ్ ఫిలిం ఇన్ థియేటర్స్ అనమాట. థియేటర్ లో ఈ ఫిలిం మనకి చాలా బాగుంటుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ మహారాజా ఫిలిం రివ్యూ. సో మీరు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ డూ ఫాలో టు అఖిల్ పాలడ్గో టేల్స్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ.